టెంపుల్ వైబ్స్ వచ్చినాయి. లోపల లక్ష్మీ నరసింహస్వామిని చూస్తానైతే గూస్ బంప్స్ ఇంకా అట్లుంది. రసూల్పుర నుండి మనకు శబరిమల వరకు సైకిల్ మీద యాత్ర చేస్తుండే ఒక స్వామి. ఇంకో స్వామి అయ్యప్ప, ఏం పేరు అయ్యప్ప ఇది? రవి. నేను ఇట్లా ఫస్ట్ టైం చూడడం. మా గురుస్వామి చెప్పిండు అనమాట. డే 2 అన్నమాట. మనకి ఇక్కడ జోగులాంబ అయిపోయిన తర్వాత మార్నింగ్ స్టార్ట్ అయినాం. ఈ నుండి డైరెక్ట్ ఈషా ఫౌండేషన్. నైట్ అంతా జర్నీ చేసినాం, రెస్ట్ చేయడం లేదు, అందుకే టీ బ్రేక్ కోసం ఆపినాం అందరం. అగో స్వామి చూడు. ఛాయా ఏ షాప్ లో? అంబి రూపాయి. అంబి టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయినాం ఈషా ఫౌండేషన్ కి. అగో మా స్వామి ఏమో చిప్స్ తెచ్చుకుండు. స్వామి ఏం తింటున్నావు స్వామి? అగో చిప్స్ తిని చిప్స్ రౌండ్ అయిపోయాడు. చిప్స్ తిని చిప్స్ రౌండ్ అయిపోయాడు మనోళ్ళు. అగో ఏం తింటారు? చెప్పు నాగే, ఎలా ఉంది ట్రిప్ ఎక్స్పీరియన్స్? బాగానే ఉంది. నిశ్చిట్ ఉంటుందో ఏదో చూపలేము కదా. బాగానే ఉంది. నిశ్చిట్ ఉంటుందో ఏదో చూపలేము కదా. అంతేనారా? స్టార్ట్ అయినాం ఈషా ఫౌండేషన్ కి. అనంటే ఇక్కడ నైట్ లెజర్ షో ఉంటుందట, దానికి అటెండ్ కావాలని బాధ. ఎక్కడ ఆపుతలేమో. మళ్ళీ ఒకవేళ అది మిస్ అయింది అనుకో, మళ్ళీ డే మొత్తం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలి. అయితే నైట్ ఏమైందంటే, మేము జోగులాంబ దర్శనం అయిపోయిన తర్వాత అన్నీ ఆల్టింగ్ అనుకున్నాం. కానీ మనం ఇంకా ఈషా ఫౌండేషన్కి పోవాలని చెప్పేసి తొందరగా స్టార్ట్ అయిపోయినాం. నైటే స్టార్ట్ అయిపోయినాం. మామూలుగా నైట్ మొత్తం జర్నీ. మధ్యలో ఒక 2 hours అయితే బ్రేక్ తీసుకున్నాం. అది నిద్రపోయి అక్కడ ఒక 2 hours నిద్రపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ 6 o'clock అట్లా ఒక పొలం దగ్గర స్నానం చేసుకొని ఇంకా హానే టిఫిన్ చేసేసి, అదే స్వాములు పూరీలు మురుకులు అవన్నీ ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారు. ఏం చేసినావురా? చెప్పదేం రా, తిన్నావు కదరా పూరీలు? అవో పూరీల స్పాన్సర్ మా సీన్ స్వామి. అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈషా ఫౌండేషన్ కి ఇంకో 250 kilometers ఉంది. ఇంకో 250 kilometers ఉంది. ఇప్పుడు టైం అయితే 2:50 అంటే 2:50 అవుతుంది. 8కి క్లోజ్ అయిపోతుందంట. ఆ లోపం మేము పోయి అది చూడాలని చెప్పేసి స్టార్ట్ అయినాం. తమిళనాడు కోయంబత్తూరు రోడ్లో ఉన్నాం అన్నమాట. వ్యూ. మా డ్రైవర్ కాకనైతే ఎవ్వరు మాట వింటలేడు, దంపుడు దంపుతాడు. మరి చెట్లు చూడు ఎట్లున్నాయో. అదే మన ఇంటి సైడ్ ఇట్లుంటే ఎట్లుంటుంది? సిట్టింగ్ ఏముంటుంది అలా, కొబ్బరి చెట్లు అలా ఏముంటుంది. స్వాములు అందరూ కొంచెం డల్ అయిపోయారు. నైట్ నిద్ర లేక దోమలతో జాగారం చేసి. అయ్యో చూడండి. కొండ స్వాములు మంచి పాటలు పెట్టుకొని చేస్తున్నాం. స్వామి డాన్స్ చేయి, డాన్స్ చేయి. స్వామి చూడు. ఏ స్వామి డాన్స్ చేయి స్వామి. అదే గురుస్వామి. గురుస్వామి నువ్వు
అవ మా సీన్ సాబ్ లే నువ్వు లే పైకి లే ఫస్ట్ ఏ నువ్వు లే కార్తీక మాసమంట కన్య స్వామి పండగంట కార్తీక మాసమంట కన్య శరణాలు పాప హరణాలు శరణాలు స్వామి శరణాలు పాప వేరే లేయా ఎందుకా స్వామికి కార్తీక మాసమంట కన్య స్వామి బాగా ఎంజాయ్ చేస్తారు మా స్వాములందరూ. శీలం అయ్యప్ప స్వామి దర్శనం కొద్దిగా టైం పడుతుంది, అందుకే ఇక్కడ చాయ్ తాగుదామని వచ్చాం. బిస్కెట్ తింటాం కదా మనం మనం బిస్కెట్ తింటే సరే బిస్కెట్ తింటాం. బిస్కెట్ ఎవరు తిన్నారు మీరే తిన్నారు. అయ్యప్ప బిస్కెట్ తింటాడా అసలు? తిన్నాడు, పండ్లు తింటాడు అసలు. చెప్పు, అయ్యప్ప బిస్కెట్ తింటాడా అసలు? ఎట్లా తిన్నావు నువ్వు? చెప్పు చెప్పు. పాలే కావాలి నువ్వు. ఏ క్లాస్ అన్నావు? ఓకే, నేను ఫస్ట్ క్లాస్. సాయంత్రం అవుతుంది, నైట్ అవుతుంది. నెక్స్ట్ గురువారికి వెళ్ళి విష్ణుమాయకి వెళ్ళి చోట నిక్కర్కి వెళ్ళి ఎర్మేలికి వెళ్ళి సత్ర అన్నమాట. యాక్చువల్గా లేజర్ షో ఉంటుందని అనుకున్నాం కానీ ఆల్రెడీ ఇక్కడనే లేట్ అయిపోతుంది. మార్నింగ్ వరకు రీచ్ అయిపోతాం, మళ్ళీ డే మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే రేపు పొద్దున దాన్ని దర్శనం చేసుకొని నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిపోవడం. ఇక నువ్వు ఎన్నోసారి స్వామి? 20 సారా? మా స్వామి 18 సారి అయిపోయింది, మళ్ళా సెకండ్ అని ఇంకో 2 సార్లు ఎక్స్ట్రా 20 సారి. గురూజీ 20 సంవత్సరాలు వేసుకుంటా అంటే స్వామి మామూలు మ్యాజిక్ కాదు అది. ఇక ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అయ్యప్పని చూడాల్సిందే అంటాడు స్వామి, మా గురుస్వామి. మన సీన్ స్వామి రెండోసారి కదా విజయవంతంగా. నేను కూడా 2 సార్లు మాలేసుకున్నా స్వామి. నేను కూడా వేసుకున్నా, నేను 2 సార్లు వేసుకున్నా, మా నాన్న కూడా ఒకసారి వేసుకున్నా. మనం ఇక నెక్స్ట్ ఇయర్ వేద్దాం. ఇది శీలం అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది 5 o'clock ఓపెన్ అవుతుంది అన్నమాట. 5 o'clock వరకు వెయిట్ చేసి, ఇంకో గంటన్నర టైం ఉంది. ఇప్పుడు 3:30 అవుతుంది. 5 o'clock వరకు ఇక్కడే ఉండి వెయిట్ చేసి ఓపెన్ అయిన తర్వాత దర్శనం చేసుకొని పోవడమే. ఇంకా మన బ్యాచ్ ఇదంతా. హాయ్ అమ్మవారు ఆకారంలో ఉంది చూడరు. ఏమమ్మవారు స్వామి? అమ్మవారు కరెక్ట్ పడుకొని ఉన్నట్టు. చూడండి, పాము పడగ లెక్క, అమ్మవారేమో నిద్రిస్తున్న ఆకారం. ఫేస్ ఇది. నేను ఇట్లా ఫస్ట్ టైం చూడడం. మా గురుస్వామి చెప్పిన రసూల్పూర్ నుండి మనకు శబరిమల వరకు సైకిల్ మీద యాత్ర చేస్తుండే ఒక స్వామి. ఇగో స్వామి అయ్యప్ప. ఏం పేరు అయ్యప్ప ఇది? రవి. రవియా? ఎన్ని డేస్ అవుతుంది స్టార్ట్ అయ్యి? 7 days ఇవ్వాలి. 7 days అవుతుందా? మళ్ళీ నీకు పొద్దుగాల నుంచి రాత్రి వరకు దీక్ష ఎట్లా, అల్పారం ఎట్లా? నాకు లాస్ట్ టైం పాదయాత్ర పోయిన హాల్స్ ఉన్నాయి స్వామి. అక్కడ హాల్స్ ఇక్కడ ఆగాల్సా తినేస్తా అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మా గురుస్వామి. కాలేజ్ చెప్తాడు, నెక్స్ట్ ఇక్కడ ఆగు, నెక్స్ట్ వేరే దగ్గర ఆగు, అట్లా ఈవినింగ్ ఇది ఆగు,
అట్లా చెప్తాం మనం. మన ఇబ్బంది ఉందా సార్? ఇబ్బంది ఏం లేదు సైకిల్ యాత్ర ఏమైనా ఇబ్బంది ఏం లేదు స్వామి, మంచి అనిపిస్తుందా కానీ మంచిగానే. అంటే ఇది ఆలోచన ఇప్పుడు నీకే వచ్చిన స్వామి, లేకపోతే వేరే స్వాములు ఎవరైనా చూసినావా? మీ దగ్గర ఇంతకు ముందుకు ఎవరైనా పోయిన స్వాములు ఉన్నారా? పాదయాత్ర పోయిన సాములు ఉన్నాయి కానీ ఇది నాదే ఆలోచన స్వామి. అది సైకిల్ యాత్ర మొక్కుంది. సైకిల్ యాత్ర మొక్కుంది కాబట్టి వచ్చిన. మీరు ఎంతమంది వచ్చారు సార్? ఒక్కనే వచ్చిన స్వామి. కొన్ని వచ్చినాం సార్. కొందరు బాగా డైరీ చేస్తున్నావు స్వామి, ఇంత మంచిగా రావడం అంటే గ్రేటే. మీకు మాలేసుకొని ఎన్ని రోజులు ఇచ్చేసాము? నేను 15 days అగో అయిపోయింది సార్. ఇది 4 రోజులు అంటే ఇంటి కాడ ఉన్నారు. ఎన్ని రోజులు? అంటే 15 రోజులకి వెళ్ళి ఇప్పుడు మీరు శబరిమల పోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 15 days. ఇంకో 15 రోజులు పడుతుందా? 15 days అవుతుంది సార్. మొత్తం 41 రోజులు మొత్తం పూర్తి అయిపోతుంది సార్. శబరిమల నుండి రోజు ఆల్రెడీ మన రసూల్పూర నుండి మళ్ళీ శబరిమలకి సైకిల్ మీద 15 days మొత్తం. నైట్లు మాత్రం ఎక్కడో స్లీప్ రావడం. యావరేజ్ ఇబ్బంది అయితే ఏం లేదు కదా. ఇబ్బంది ఏం లేదు సార్. యావరేజ్ ఎన్ని కిలోమీటర్లు వస్తాం? 70-80 డైలీ. ఇప్పుడు ఆల్టింగ్ అంటే ఎక్కడెక్కడ ఇప్పటి వరకు ఎన్ని టెంపుల్స్ ఏమన్నా దర్శనాలు ఇక్కడ వరకు అయిపోయినాయి సార్ ఇక్కడ దాకా. స్టార్టింగ్ నుండి అన్ని అన్నట్టు. దీని తర్వాత నెక్స్ట్ ఏం ఉంటాం మనం? నెక్స్ట్ ఇక్కడ మన కాళికమ్మ గుడి మీద. ఫుడ్ స్వామి, ఫుడ్ ఎట్లా స్వామి? ఉన్నాయి కదా స్వామి గుడిలలో తినేస్తాం. గుడి తత్వాలు మీకు ఏడ పెడతాం ఏడా ఉండదు కాబట్టి అవన్నీ. స్వామి చిన్నం చాలా కష్టమే సైకిల్ మీద అంటే. ఆల్రెడీ మేము వచ్చినప్పుడు లేదు ఏం లేదు సింగల్ అదే సింగల్ గా రావడం అంటే కష్టం సార్. అయినా నువ్వు చేస్తారు అంటే గ్రేట్, చాలా గ్రేట్. సాంసంగ్ నుంచి సాంసంగ్ సైకిల్ మీద పోతుంది స్వామి. న్యూ ఇయర్ స్వామి నువ్వు మాల వేసుకోవడం ఎన్నోసారి? నేను 7. 7 గురుస్వామి. నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర స్వామి. ప్రతి ఇయర్ పాదయాత్ర పోదాం అనుకున్నా. ఈ ఇయర్ మా గురుస్వామి డ్రాప్ అయినా కాబట్టి సైకిల్ మీద వచ్చింది. నెక్స్ట్ పాదయాత్ర పోతురా స్వామి ఎవరన్నా? అంటే మామూలుగా మన దగ్గరికి వెళ్ళి పోతురా పాదయాత్రకి ఎవరు? మా గురుస్వామి వాళ్ళు ఇంకా బ్యాక్ ఉన్నారు. నారాయణగూడకి స్టార్ట్ అయిన వాళ్ళు గుత్తిలు ఉన్నారు ఇప్పుడు. డైలీ ఎన్ని కిలోమీటర్స్ స్వామి? 70-80 కిలోమీటర్స్ డైలీ. సేఫ్టీ ఏమన్నా సేఫ్టీ కిట్స్ అట్లా ఏమన్నా వాడతారా స్వామి మరి సైకిల్కి? ఉన్నాయి సార్. మామూలుగా అంటే మా పంచర్లు అట్లా వచ్చేటప్పుడు ఎట్లా వస్తారు? దర్శనం అయిపోయినాక సైకిల్ ట్రైన్లో సత్రంలో సైకిల్ పెట్టేస్తా. పులిమేడ ఎక్కేస్తా. ట్రైన్ కదా దర్శనం అయినాక సైకిల్ అక్కడేనా సైకిల్ అక్కడనేనా వదిలేయడం? సత్రంలో వదిలేస్తాం. ఇక సైకిల్ తీసుకుని పోవాలంటే 300 kilometers పెట్టాలి. ఇప్పుడు సైకిల్ అంటే అక్కడ ఫ్రీగా ఇచ్చేస్తారా? ఆడ ఉంది కదా స్వామి సత్రం పులిమేడలో. సత్రంలో పెట్టేస్తాం. అక్కడ ఉండిపోతుంది. ఇప్పుడు మరి ఎవరైనా శబరి పోయిన తర్వాత చిన్న పాదమా పెద్ద పాదమా? పులిమేడ ఎక్కేస్తాం. పులిమేడ ప్రతిసారి అట్లనే పోతారా? పులిమేడనే స్వామి. 1 time 2-3 times పెద్ద పాదం పైన 3 times ఏమో. ఎన్ని కిలోమీటర్లు వస్తాం? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏమో నాకైతే ఐడియా లేదు. నడుచుకుంటే నడుస్తా. ఎన్నో వర్షాలు కనీసం పోయినా అంటే ఎన్ని గంటలు పడుతుంది? నేనైతే 4 hours వెళ్ళేసిన. 4 గంటలలో మనం మళ్ళీ పబ్లిక్ ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పబ్లిక్ పెద్ద పాదం అంటే ఐడియా ఉంది స్వామి. చాలా గ్రేట్ అయ్యప్ప మీరు సైకిల్ అంటే చాలా గ్రేట్. సేలం అయ్యప్ప స్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. లోపలికి అయితే మొబైల్ అలో లేదు, అందుకే బయట నుండే చూపిస్తున్నా.
నమ్మకల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది చూడండి. నమ్మకల్ హనుమాన్ టెంపుల్ ఆపోజిటే ఇది కూడా ఉంటుంది అన్నమాట, సేమ్ లైన్లో. చాలా బాగుంది. చాలా పెద్ద రథం లాగా, బయట నుండి చూస్తే చిన్నగా ఉంది కానీ లోపలికి వెళ్ళి చాలా పెద్దగా ఉంది టెంపుల్ ఇది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంట. గర్భగుడి వరకు అయితే కెమెరా అలో లేదు, ఇక్కడ లోపల వరకే చూపించుకోవాలన్నమాట. ఇక్కడ వరకే లాస్ట్. నిజంగా అంటే మస్తు ఉంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. టెంపుల్ బైక్స్ వచ్చినాయి లోపల. లక్ష్మీ నరసింహస్వామిని చూస్తానైతే గూస్ బంప్స్ ఇంకా అట్లుంది. ఇక్కడ హనుమాన్ కూడా స్వయంభూ అంట. అది ఇందాక ఆ విగ్రహం కూడా హనుమాన్ది స్వయంభూ అంట. అది చాలా లక్కీ మనమైతే కరెక్ట్ క్లోజింగ్ టైంకి వచ్చినాం అన్నమాట. ఇంకో 15 మినిట్స్ అయితే గుడి క్లోజ్ అయిపోతుండే. ఆ లోపే వచ్చినాం, దర్శనం మంచిగా అయింది. జై లక్ష్మీ నరసింహస్వామి. హాయ్ గాయ్స్, మన డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ నమ్మకల్ శ్రీ ఆంజనేయ స్వామిది అట్లనే లక్ష్మీ నరసింహస్వామిది కూడా దర్శనం అయింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇక్కడికి మన డే 2 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మా నైట్ వచ్చేసి ఇప్పుడు మనము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడే తినేసి హాల్టింగ్ ఉంటుంది. రేపు మార్నింగ్ డే 3 మనం ఏ టెంపుల్కి పోతున్నాము ఏంది అని చెప్పేసి చూపిస్తా. అట్లనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో వస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. బాయ్.